స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రజకుల సమస్యలు అలాగే మిగిలిపోయాయంటూ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించేందుకు రజక సంఘం నాయకులు భీమవరం చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. సరే, ఏంటి మీ సమస్యలు ఏంటి? మా సమస్యలు ఏముందండి, మనకి 70 సంవత్సరాలు అయింది. 18 రాష్ట్రాల్లో రజకులకు ఎస్సీలో చేర్చారు. కానీ మా సమస్య ఏంటో మాకు తెలియటం లేదు. మాకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా దాని నిమిత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. ఇక్కడికి ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసినా అక్కడ ఆగిపోతుంది. 2 గీత కార్మికులకు ఇచ్చారు. మా రజకులు బట్టలు తిక్కిని కాళ్ళు కూడా తినేసి మరి లెగలేని పరిస్థితుల్లో 50 ఏళ్ళకే చనిపోవటం జరిగింది. అది పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినాను. అందరికీ ఇచ్చారు పెన్షను, ఆఖరికి మగ్గం వేసేవాళ్ళకి కూడా ఇవ్వటం కూడా జరిగింది. కానీ మా వాళ్ళు ఏంటో మొత్తం అంతా చేసేది మేము పుట్టిన కాంచి చనిపోయే వరకు మేమే అన్నీ కూడా మేమే చేసి దిన కార్యక్రమం కానీ పుట్టిన కానీ అన్నీ మా వాళ్ళు చేస్తారు. కానీ అది పట్టించుకోవట్లేదు. ఇది ముఖ్య ఉద్దేశం. 2 మా వాళ్ళకి ఎక్కడైనా సరే స్థలాలలో నివసిస్తున్నారు. గుడిసెలు వేసుకుని మామూలుగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల దగ్గర నివసిస్తాం. వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. 2, 3 మరి ప్రతి ఒక్కరు కూడా చెరువులో ఆక్రమించేసి అది అందరూ కూడా మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే 1, 2, 3, 4 ఉంటారు మా దాంట్లో. కనవాళ్ళందరూ పెద్దోళ్ళ ఉన్నవాళ్ళందరూ మా వాళ్ళని ఇబ్బంది పెడుతూ మా చెరువుని ఆక్రమిస్తున్నారు. 4 చెరువులు వాళ్ళు లీజీ ఇష్టొచ్చినట్టు పెట్టి ఇంకోళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా. అది ఎప్పుడో జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 46. మరి అది కూడా చేయకపోతే ఇంక మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయనకి తెలుసో తెలియదు అనే ఆలోచనతో మేము ఆయన ముందర ఉంచడం జరిగింది. మీరు రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఇంతకుముందు మీ సమస్యల్ని సీఎం దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ సీఎం దృష్టికి కాదండి, మా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇదే సమస్య మా చైర్మన్ మేసాల రంగన్న గారి దగ్గరికి తీసుకెళ్తాం కూడా జరిగింది. మరి ఆయన చేస్తానన్నారు, ఇంతవరకు ఏది ఒకటి కూడా చేయలేదు. అది అంటే ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి అంటే మీ సమస్యలు పరిష్కరిస్తారంటారు? ఇప్పుడు వస్తాం సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటున్నాం. ఆడవాళ్ళు బట్టలెట్టుకెళ్తే అక్కడ నానా బీభత్సంగా మాట్లాడుతాం. మాకు రక్షణ లేదు ఆడవాళ్ళకి, మన మహిళలకు ఎక్కడా రక్షణ లేదు. అది చాలా బాధపడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా బట్టలు తీసుకురావాలి. ఏదైనా పురుడు వచ్చిందంటే ఆ పురుడు బట్టలు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి మహిళా రక్షణ కల్పించాలని మొదట మా కోరిక. నా పేరు చింతాడ శ్రీనివాసరావు, అఖిల భారత ధోబీ మహాసంఘ జాతీయ ఉపాధ్యక్షులు మరియు మన భీమవరం పట్టణ అధ్యక్షులు. అలాగే మాకు రజక సంస్థలు చాలా ఉన్నవి. ఆ రజక సంస్థల్లోనూ ఇది వరకు పూర్వం నుండి కూడా మన ముఖ్యమంత్రులు ఎంతోమంది చేశారు. అటువంటి దాంట్లో టి అంజీ గారు, నందమూరి తారక రామారావు గారికి కూడా మేము సిఫార్సు చేసాం. ఆ ప్రతిపాదనలు మరుగున పెట్టేశారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. అలాగే మహిళా రక్షణ కోసం చట్టం ఒకటి తేవాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. అలాగే మన ధోబీ గార్డ్స్ విషయంలోనూ, అలాగే మన స్థలాల్లో బట్టలు ఆరేసుకున్న స్థలాల్లో కూడాను కొంతమంది ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కొంతమంది మొత్తం ఆక్రమణలు చేసుకొని చేస్తున్నారు. అటువంటి ఏం లేకుండా చేయాలని సీఎం గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. సింతాడ నాగలక్ష్మి నా పేరు. ఈ రజక సంఘం తరపున మాట్లాడుతున్నానండి. అన్ని కులాలకి గుర్తింపు ఉంది, మా రజక సంఘానికి గుర్తింపు లేదు. లేడీస్ అందరం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడినప్పటికైనా మాకు గుర్తింపు అన్నది లేదు. మేము చేసిన సేవకి పతింపు లేదు. చాలామంది దృష్టిలో మేము చెప్పుకున్నాం, మా మొర ఎవరో ఆలకించలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరైనా కొంచెం మమ్మల్ని గుర్తింతారని మా రజక సంఘం తరపున విన్నపించుకుంటున్నాము. మా లేడీస్ గురించి మేము ఎంత కృషి చేసినా ఎంత కష్టపడినా గుర్తింపు అన్నది లేకుండా వెనకబడిపోతున్నాం. మమ్మల్ని వెనకడిగానే చూస్తున్నారు కానీ ముందు గుర్తింపుగా చూస్తలేదు. మమ్మల్ని ఒకసారి అయ్యా దృష్టిలో పెట్టుకోవాలండి రజక సంఘం తరపుని. మా మహిళలు అందరి తరపుని కూడా, మా రజక సంఘం తరపుని కూడా నేను మీకు వినిపించుకుంటున్నాను. అయ్యా మమ్మల్ని ఒకసారి మా రజక సంఘం తరపులో గుర్తింపు తేవాలని కోరుకుంటున్నాను. అయ్యా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.